జగిత్యాల జిల్లాలో క్రీడా సందడి మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొడిమ్యాల మండల కేంద్రంలో నిర్వహించిన క్రీడాజ్యోతి ర్యాలీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల. సమయం శనివారం ఉదయం 11 గంటలకు. కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా అధికార సంస్థ ఆధ్వర్యంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా కొడిమ్యాల ఎంపీడీఓ సరూపగారు, ఎస్ఐ సందీప్ గారు మరియు ఎంఈఓ గారు జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేలా సాగిన ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. గ్రామ వీధుల్లో సాగిన ఈ క్రీడాజ్యోతి ర్యాలీ క్రీడల పట్ల యువతలో సరికొత్త ఉత్సాహం. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సీఎం కప్ పోటీలకు సర్వం సిద్ధమైందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. దీనికి విద్యాశాఖ వారికి అందరూ కూడా పేరు పేరున ఈ కొడిమ్యాల టార్చ్ ర్యాలీ కార్యక్రమం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు నుంచి మనకు 6 రోజుల పాటు గ్రామ స్థాయిలో నిర్వహించుకుంటాము. ఆ తర్వాత మండల స్థాయి పోటీలు ఉంటాయి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి. సో మనదేమైందంటే ఈ కొడిమ్యాల నియోజకవర్గము వచ్చేసి చొప్పదండిలో ఉంటుంది. సో కాబట్టి మనం జిల్లా స్థాయి కరీంనగర్లో ఆడాల్సి ఉంటుంది. సో అది మనకు కొంత డిఫరెంట్ అనిపించినా కూడా వాళ్ళు అట్లా అధికారులు చేశారు కాబట్టి మనం దానికి ఏం చేయలేము. కాబట్టి అతిథులు అందరూ కూడా తమ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ 2వ ఎడిషన్ ఈ కార్యక్రమం అవగాహన కొరకు టార్చ్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది రాష్ట్రమంతటా ఒకే షెడ్యూల్ ప్రకారంగా ప్రారంభం చేయడం జరిగింది. మనకు 8 తారీఖు నుండి 17 తారీఖు వరకు ఈ టార్చ్ ర్యాలీ కార్యక్రమం ప్రతి జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, క్రీడాకారులు, యువకులు ఈ కార్యక్రమాన్ని అవగాహన చేసుకొని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేయండి. థ్యాంక్ యూ. వేదికపై ఉన్న గౌరవ ఎంపీడీఓ గారికి మరియు ఇతర డిగ్నిటరీస్కి మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యువత అనేది చెడు అలవాట్లకు వెళ్లకుండా మన గౌరవ సీఎం గారు ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా అభినందనీయం. మన అందరు యువత అంతా డ్రగ్స్ అలాంటి బానిస కాకుండా ఈ గేమ్స్ వైపు మళ్ళాలని, వాళ్ళలో శారీరక దృఢత్వం మరియు మానసిక ఎదుగుదల ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ గేమ్స్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న ముఖ్యంగా రాజమల్లయ్య సార్ గారికి మరియు మన గౌరవ ఎంఈఓ గారికి మరియు ఈ ప్రతిసారి స్టూడెంట్స్కి గ్రౌండ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న గౌరవ ప్రిన్సిపల్ మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.